చాలామంది భార్యాభర్తలు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, పీరియడ్ అయిన తర్వాత డైలీ కలవడం వలన మాకు అంటే ఎగ్ స్పర్మ్ రెండు క్వాలిటీగా ఉన్నాయి, డైలీ కలవడం వలన మాకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని. మీకు మోడర్న్ సైన్స్ చెప్తుంది ఎప్పుడైనా ఎన్నిసార్లైనా కలవండి, స్పర్మ్ వెళ్తే మీకు కన్సీవ్ అవుతుంది. ఆయుర్వేదం అలా చెప్పదు. స్పర్మ్ అనేది వైటల్ ఫ్లూయిడ్, దాన్ని ఊరికే వేస్ట్ చేయకూడదు. మీ స్పర్మ్ని హోల్డ్ చేసి ఉంటుంది. వాళ్ళకి పీరియడ్స్ ఉన్న టైంలో కానీ, మీకు ఓవ్యులేషన్ లేని టైంలో కానీ స్పర్మ్ అనేది వేస్ట్ చేసుకోకుండా ఉంచితే అప్పుడు దాని స్పర్మ్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో వాళ్ళకి పీరియడ్ అయిపోయిన తర్వాత 10th డే నుంచి 20th డే, ఈ డేస్ మధ్యలో మీరు రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళు ఆల్టర్నేట్ డే కలవండి. 48 hours గ్యాప్ ఇవ్వడం వల్ల స్పర్మ్ యొక్క క్వాలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు మీరు సెమెన్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు 2 to 3 days గ్యాప్ ఇచ్చి ఇవ్వండి, అప్పుడే రిజల్ట్ కరెక్ట్గా వస్తుందని చెప్తారు. ఎందుకు ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు సెమెన్ అనేది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది కాబట్టి దాని క్వాలిటీ కరెక్ట్గా వస్తుంది. అట్లానే ఇక్కడ కూడా మీరు 2 days గ్యాప్ ఇచ్చి ఆల్టర్నేట్ డే కలవడం వల్ల ఒకసారి స్పర్మ్ అనేది యూట్రస్లోకి వెళ్ళిన తర్వాత 5 days వరకు కూడా బ్రతికుండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు స్పర్మ్ హెల్దీగా ఉండి తన లోపల ఎనర్జీ, అంటే స్పర్మ్ లోపల ఎనర్జీ ఉండి దాన్ని బ్రతికించే సామర్థ్యం ఉన్నప్పుడు, అంటే స్పర్మ్ అనేది హెల్దీగా